మంచిగానే జరుగుతుందండి. మనకు ఇక్కడ చిన్న స్థలం తక్కువ ఉన్నది కాబట్టి మనం ఎంపీడీఓ ఆఫీస్లో ప్రతి మండే ఇది ప్రజావాణి జరుపుకుంటాం. ఎలాంటి ఫిర్యాదులైనా కానీ ల్యాండ్స్ విషయంలో కానీ, ఇరిగేషన్ ఐటెంలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అయినా కానీ, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ మీరు ప్రజావాణిలో మా దృష్టికి తీసుకొస్తే అదన్నీ ఆల్ ఆఫీసర్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసి మీకు క్లియర్ చేసి ఇస్తాం. మన దగ్గర ఉన్న రైతులు ఊరికి దగ్గర మిగతా అన్ని కూడా దోతలన్నీ ఎఫ్ఐఆర్ కూడా వేసుకుంటాం. అందరికి బోలి రైతులు కూడా మొన్న ₹50 పెట్టి అంటే కొన్ని పెట్టడానికి కూడా వస్తుంది. ఇప్పుడు కూడా మీరు చేపిద్దాము, ఏం కావాలని చేపిద్దాం, ఏమైనా చేద్దాం. ఖచ్చితంగా కంటికి కావాలి సార్. అది మండలం కావాలి కానీ మీరు తీసుకెళ్ళి మండల కేంద్రానికి కావాలి సార్. ఇప్పుడు తీసుకెళ్ళాలి సార్. ఏమన్నాడంటే మాకు కూడా కొన్ని ఉన్నాయి, చెప్పడానికి రావు అఫీషియల్ కదా. అట్లాంటిది ఇప్పుడు అంతా కమిటీ యూత్ లో ఉన్నాము, అధికారులు ఎవరిటప్పుడు ఎందుకు కూర్చున్నట్టు కొంచెం ఒక మీటింగ్ పెట్టుకొని మనం ఆలోచిద్దాం ఏం చేద్దాం అనేది. మీరైతే అది తీసుకురండి, మేము అందరికీ అన్ని పిలిపించి ఏం చేద్దాము మొత్తం హెల్ప్ తీసుకున్న సీసీ కెమెరా లాంటివి పెట్టినాం భయపడతారు. అది కూడా మేము మాట్లాడి ఏమన్నా దానికి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. మా రైతులు కుర్చీలు పోయింది, ఎందుకంటే మనం ఏం పెట్టాల్సి వస్తుంది కదా. జంగి రైతులు స్పీకర్ బాక్స్ ఉంటుంది, అదే ఎత్తుకపోయారు. ఇట్లాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. తడకలు లేదంటే అవన్నీ కూడా బయట కంటి మండలం లేదు కదా సార్. ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి బయటకు వస్తలేదు. ఎవరో చెప్తున్నారు ఇన్ఫర్మేషన్, పుట్టి రాజకీయ నాయకులకు చెప్తురా, రిపోర్టర్లకు చెప్తురా, మీకు కావాల్సిన వ్యక్తులకు చెప్తురా. మరి ఏ పేపర్లో వచ్చింది ఈరోజు ప్రజావాణి ఉన్నట్టు మేమంతటా మేము తెలుసుకొని రావాలన్నా? అంటే మీకు కంట్రోల్ వస్తే 4 కుర్చీలు నిండితే అయిపోతుందా? నేను అదే చెప్తున్నా. ఫస్ట్ ప్రజావానికి ఇట్లా 4 కంట్రోల్తో వేసుకుంటే 2 ఆఫీసర్లతో వేసుకుంటే అయిపోతుందా? మీరు మండల సమస్యలు పరిష్కరిస్తారా లేకపోతే కంటి సమస్యలా? ఎంపీడీఓ ఆఫీస్లో నెక్స్ట్ మండే నుండి ఎంపీడీఓ ఆఫీస్లో పెట్టుకున్నాం. ఎందుకంటే చిన్నగా ఉన్నది కాబట్టి అక్కడ పెట్టేసి బయట ఇన్ఫర్మేషన్ లేదు. ప్రజావాణి ఉందంటే అవు సార్. ఆయన ఇప్పుడు సార్ ఆయన జలీల్కి ఇచ్చిన అంటారు కదా, ఆయన ఏం న్యూస్లు రాస్తారని ఇచ్చారు సార్ మీరు? అందరికి ఏంటి లేకుంటే వేయకండి. ఆడు ఏం చూసుకుంటాడు? ఆయన రాసేది విష్ణు సాగర్ బర్త్డే ఘనంగా నిర్వహించిర్రు. కంటిలో సమస్య లేదు, ఇక విష్ణు సాగర్ బర్త్డేనే. నరసింహులు పనికి పోయిండు, అంతే. సమస్యలు రాష్ట్రంలోకి చెప్పుకోండి. ప్రతి విలేకరు ఉన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేది ఉంటేనేమో ఊరంతా చెప్తారు, సమస్యల మీదనేమో 2-3 చెప్తారా మీరు? చేస్తున్నాం మనం అని మీ ద్వారా ప్రజలకు ఆఫీస్లో పెడితే అది కొంచెం కన్వీనియంట్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది. మేము గ్రామంలో తెలియ చెప్పాలి కదా సార్. చాటింగ్ ₹200 అయితే అంటున్నాం కదా. కొంతమందికి చాటింగ్ కూడా వేపిస్తాం. ప్రతి మండే గ్రూప్లలో పెట్టడము, లేకుంటే పేపర్లు వేయడము, చాటింగ్ వేయడం, ఏదో ఒకటి చేయాలి, చేపిద్దాం. అంటే నెక్స్ట్ టైం అలాంటి కాకుండా మేము ఇప్పుడు ప్రతి మండే ఉంటుందని మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పండి. అది ఎంపీడీ ఆఫీస్లో పెడతాం. ఎందుకంటే కొంచెం పెద్దగా ఉన్నది కాబట్టి చిన్న సేవ అవుతుంది, సేవ అవుతుంది కదా ప్రజలకు కూడా. సంగారెడ్డికి పోయేదానికన్నా ఇక్కడ సమస్యలు ఇక్కడ
ఇక్కడ ఏ సమస్య అయినా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ